మీనాక్షి వదినా, మీనాక్షి వదినా. గిరిజ వదినా, బాగున్నావా? బాగున్నా వదినా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదినా. ఏమీ లేదు వదినా, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, శుభలేఖ ఇచ్చేద్దామని వచ్చాను. రండి కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడే నీ కొడుక్కి పెళ్ళా? నీ కొడుక్కి 28 ఏళ్ళు వచ్చినా నువ్వు పెళ్లి చేయలేదని వేరే వాళ్ళు కూడా పెళ్లి చేయరనుకుంటే ఎలా వదినా? జైతోటి వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కని స్కూలుకి కూడా పంపిస్తున్నారు. ఏం చేయమంటావు వదినా? పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా ఏదో ఒక కారణం చెప్పి దాటేస్తూనే ఉన్నాడు. జై అలాగే అంటాళ్లే, మనమే వెంటపడి చెయ్యాలి. ఏంటి గిరిజత్త, నీ కొడుకు పెళ్లి గురించి చెప్పడానికి వచ్చి మా అమ్మతో నా పెళ్లి గురించి పంచాయతీ పెట్టు? ఏదో నాకు మీ అమ్మతో ఉన్న చనువుతో చెప్పానులేరా. ఎంతసేపు ఉద్యోగం అని తిరగడమేనా, పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా? చూడత్తా, నువ్వు ఇలాగే మాట్లాడితే ఏదో ఒక కేసు పెట్టి నీ కొడుకు పెళ్లి ఆపించేస్తా. ఒరే జై, అంత పని చెయ్యకిరా, ఏదో సరదా కన్నాను. మీనాక్షి వదినా, మేం బయలుదేరతాం. అలాగే. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఒరే జై, నువ్వు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానత్తయ్య. జై ఆగు. విన్నావుగా, అందరూ ఇదే వరస. మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తావని జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను. అంతకుముందేమో ఉద్యోగం వచ్చాక అన్నావు. వచ్చిందిగా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావో చెప్పు. మళ్ళీ మొదలు పెట్టావా? చేసుకుంటానని చెప్పాను కదమ్మా. బాగా ఆకలిగా ఉంది, ముందు టిఫిన్ ఏర్పాటు చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతేరా, అంతే. మాట దాటేస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉండు. అమ్మా, టిఫిన్ ఇంకా ఎంతసేపు? ఆలస్యం అవుతుంది. జీవితంలో అవసరమైనవి మాత్రం ఆలస్యం చేయొచ్చు, ఇవి మాత్రం ఆలస్యం కాకూడదు. జీవితాంతం చేసి పెట్టడానికి నేనేమైనా పని మనిషినా ఏంటి? సరే, ఇంకా నిలబడ్డావేంటి? వడ్డించు. చేతులున్నాయిగా, వడ్డించుకో. ఎంత ఉప్పుగా ఉందేంటమ్మా? వయసు పెరిగి ఏది ఎంత వెయ్యాలో తెలిసి చావడం లేదు. నీకేంటి, కానిస్టేబుల్స్ కావాల్సినవన్నీ చేస్తారు, నాకెవరు చేస్తారు? ఇంట్లో ఒక తోడా పాడా? సర్లే, దోశ. ఇడ్లీ వేసుకున్న వాడివి దోశ వేసుకోలేవా?